గాయ్స్, నేను మీ కోనసీమ అమ్మాయి సత్యగౌరి. వెల్కమ్ టు సత్యగౌరి బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. గాయ్స్, మీరైతే నా ఓల్డ్ వీడియోస్ అన్ని వాచ్ చేశారని అయితే నేను అనుకుంటున్నాను. మైసూర్ ప్యాలెస్ వీడియో కానీ అండ్ అలాగే మైసూర్ జూ పార్ట్ 1 కానీ పార్ట్ 2 వీడియో కానీ అన్నీ వాచ్ చేశారని అయితే నేను అనుకుంటున్నాను. సో వీడియోస్ అయితే చాలా ఇన్ఫర్మేటివ్గా చేయడం జరిగిందండి. సో మైసూర్ ప్యాలెస్ వీడియో వాచ్ చేయలేదు అంటే ఫస్ట్ అది వాచ్ చేయండి. అండ్ అలాగే నెక్స్ట్ జూ వీడియో వాచ్ చేయండి, పార్ట్ 1 అండ్ పార్ట్ 2. చాలా బాగుంది. నేనైతే ఎంజాయ్ చేస్తూ వీడియోస్ అనేవి షూట్ చేశాను అనమాట. సో గాయస్, ఈరోజు వీడియోలో ఏంటి అంటే నేను మైసూర్లో ఎక్కడ స్టే చేశాను, రూమ్ డీటెయిల్స్ అండ్ అలాగే ఫుడ్ అండ్ అలాగే నైట్ టైం మేము సరదాగా రైడ్కి కూడా వెళ్ళామండి, నైట్ రైడ్. సో ఇవన్నీ డీటెయిల్స్ కూడా ఈరోజు నేను మీకు వీడియోలో చూపించబోతున్నాను. సరదాగా నేను బయటికి వెళ్ళినప్పుడల్లా కూడా కొన్ని కొన్ని క్లిప్స్ అనేవి రికార్డ్ చేసి ఉంచాను. సో అవన్నీ కూడా మీకు ఈరోజు వీడియోలో చూపిస్తాను. అండ్ అలాగే గాయస్, మీకు నా రిక్వెస్ట్ ఏంటి అంటే, ఇన్ కేస్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేశారు అంటే, సో నా ఛానల్ సత్యగౌరి వ్లాగ్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే కిందున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి గాయస్. మీరు అలా యాక్టివేట్ చేసుకుంటేనే నా వీడియోస్ రిలేటెడ్ ఇమీడియట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు వస్తుంది. సో ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా అన్ని వీడియోస్ వాచ్ చేయగలిగే ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట. అండ్ అలాగే గాయస్, వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, నేను రీసెంట్గా బన్నేరుగట్ట బయోలాజికల్ పార్క్కి వెళ్ళానండి. అక్కడ జీప్ సఫారీ అండ్ అలాగే ఇవన్నీ వీడియోస్ కూడా చేసున్నాను, అది కూడా చూడండి. సో గాయస్, ఇది వచ్చేసి ఏంటి అంటే మేము తీసుకున్న రూమ్ అన్నమాట. సో ఇక్కడ ఏంటి అంటే ఏసీ, నాన్ ఏసీ 2 టైప్స్ ఆఫ్ రూమ్స్ అనేవి ఉన్నాయి. నేనైతే ఏసీ 1 తీసుకున్నానండి. సో అప్పటికి మార్నింగ్ నుంచి జర్నీ చేసి ఇంకా టైర్డ్ అయిపోయాను నేనైతే. దట్టు ఏంటంటే తెలియలేదు అప్పట్లో నాకు. సో ఇలాగ అప్పటికి ఫీవర్ వచ్చేసి ఉంది నా బాడీలో, వైరల్ ఫీవర్ అప్పటికి వచ్చేసి ఉంది. బట్ నాకు తెలియలేదు అనమాట. మేబీ జర్నీ చేసి అలా టైర్డ్గా ఉన్నాను అనుకున్నాను. బట్ ఓకే, రూమ్ అయితే చాలా సింపుల్గా తీసుకున్నానండి. సో ఏంటి అంటే ఏసీ రూమ్ వచ్చేసి 2500 అండ్ అలాగే నాన్ ఏసీ రూమ్ వచ్చేసి 1800 అలా ఉందన్నమాట. సో చాలా సింపుల్గా బెడ్, వాష్రూము. సో 1 డే 1 or 2 డేస్కి అంత అవసరం లేదు కదా. సో చాలా సింపుల్గా తీసుకున్నాను అనమాట. సో బెడ్, ఏసీ, వాష్రూమ్ అండ్ డ్రింకింగ్ వాటర్, ఫుడ్ ఫెసిలిటీ కూడా కింద ఉందండి. సో వన్స్ నేను ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత సరదాగా అలా బయటికి వెళ్ళామన్నమాట. నాకు మైసూర్లో యాక్చువల్గా కన్ఫ్యూజన్ వచ్చే థింగ్ ఏంటి అంటే, చూసారా, ఇదొక సర్కిల్ అన్నమాట. ఇదొక సర్కిల్ అండ్ అక్కడ ఒక విగ్రహం ఉంది. ఇలాంటివి ఒక 9 సర్కిల్స్ వరకు నేను ఈ మైసూర్లో చూసానండి. సో ఏంటి అంటే కన్ఫ్యూజన్ వస్తుంది, ఏ రూట్లో వచ్చాము ఏంటి అని చెప్పేసి. సో నేనైతే 4-5 సార్లు గూగుల్ మ్యాప్స్ తప్పు చూసుకొని వెళ్ళిపోయాను అనమాట. హోటల్ ఎక్కడుంది, రెస్టారెంట్ ఎక్కడుంది, అసలు ఎటు వెళ్ళాలి అని చెప్పి కన్ఫ్యూజన్ అయితే చాలా కన్ఫ్యూజన్ వచ్చింది నాకు. సో వన్స్ అలా ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఏది మంచి రెస్టారెంట్, ఫుడ్ ఎక్కడ బాగుంటుంది అని చెప్పి సెర్చ్ చేసుకుంటూ అలా వెళ్తున్నాము, డిన్నర్ చేద్దాము అని చెప్పేసి. సో చూసారా, రోడ్ అయితే చాలా బాగుంది. మైసూర్ స్ట్రీట్స్ అన్నమాట ఇవి. సో మైసూర్లో నైట్ అయినా సరే యాక్చువల్గా చలి అయితే చాలా ఎక్కువ ఉందండి. సో నాకైతే చాలా చలిగా అనిపించింది. మేము వింటర్లో వెళ్ళాం కదా, సో చాలా చలిగా ఉందన్నమాట. మీరైతే హెల్మెట్ నైట్ టైం కూడా క్యారీ చేయాలండి, మస్ట్ అండ్ షుడ్. ఎందుకంటే ఇక్కడ ట్రాఫిక్ పోలీస్ ఎక్కడ పడితే అక్కడ ఉంటున్నారనమాట. ఈవెన్ దో అది డే అయినా ఈవినింగ్ అయినా నైట్ అయినా ఎప్పుడు కూడా అక్కడ ట్రాఫిక్ పోలీస్ ఉంటారు, మిమ్మల్ని చెక్ చేస్తారనమాట. సో మీకైతే హెల్మెట్ మ్యాండేటరీ అనమాట. సో అలా వెళ్తూ ఉన్నాము. సో ఇక్కడ ఏంటి అంటే మేము తీసుకున్న హోటల్ నుండి రెస్టారెంట్ వచ్చేసి ఒక 2 కిలోమీటర్స్ అలా ఉందన్నమాట. తిరుగుతూ వెళ్తున్నాము. అలాగా చూస్తున్నాను అనమాట, అసలు మైసూరు స్ట్రీట్స్ ఎలా ఉంటాయి, ఊరు ఎలా ఉంది అని చెప్పేసి. నాకైతే చాలా బాగా అనిపించిందండి. అలా సరదాగా అంతా చూస్తున్నాను. ఎప్పుడు కూడా మేము ట్రిప్స్కి ప్లాన్ చేసుకున్నాము, వెళ్ళాము, బట్ ఎప్పుడు కూడా నైట్ రైడ్ అనేది చేయలేదు. సో ఈసారి అయితే దట్టు వింటర్లో నైట్ రైడ్కి అయితే వెళ్ళడం ఒక గుడ్ ఎక్స్పీరియన్స్ అని అయితే నేను చెప్తాను. చూసారా, సందులు ఎలా ఉన్నాయంటే అలా ఉన్నాయి. మాకు గూగుల్ మ్యాప్సే ఎలా చూపిస్తే అలాగే వెళ్ళామండి. ఎందుకంటే మాకు ఇది ఫస్ట్ టైం అనమాట, మైసూర్ రావడం ఫస్ట్ టైము. అండ్ అలాగే ఈ రోడ్లు నాకు తెలీదు.
సో అలా స్కూటీలో వెళ్తున్నాము. సో ఫైనల్గా హోటల్కి అయితే వెళ్ళామండి. హోటల్ RRR మైసూర్ అని చెప్పేసి ఉందన్నమాట. ఇది కొంచెం మంచి రేటింగ్స్ అవి ఉన్నాయని చెప్పేసి ఇక్కడ వెజ్ నాన్ వెజ్ బోత్ అవైలబుల్ అనమాట. సో వెళ్ళాము. నాకైతే అంత ఏం ఫుడ్ తినాలనిపించలేదు, రైస్ ఐటమ్. బట్ మా ఫ్రెండ్స్ తింటా అన్నారని చెప్పేసి ఇంక లోపలికి వెళ్ళాను. చూసారా బయట పాన్ కూడా ఉందన్నమాట. సో చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయండి. రైస్ ఐటమ్స్ ఉన్నాయి, చపాతీ రోటీ, నాన్స్ కూడా ఉన్నాయన్నమాట. నాన్ వెజ్ మీల్స్ ఉన్నాయి, వెజ్ మీల్స్ ఉన్నాయి, స్టార్టర్స్ ఉన్నాయి, సూప్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయన్నమాట. అండ్ వన్ మోర్ గుడ్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ అరిటాకులో భోజనం పెడుతున్నారండి. సో అదైతే నాకు నచ్చింది. మా ఫ్రెండ్స్ అయితే ఒక బిర్యానీ లైక్ దమ్ బిర్యానీ ఒకటి తీసుకున్నారు అండ్ అలాగే చికెన్ గ్రేవీ తీసుకున్నారండి. సో అయితే అది అలా తీసుకున్నారనమాట. ఫుడ్ అయితే ఓకే అనమాట, మరీ అంత ఎక్స్ట్రాడినరీ అని అయితే నేను చెప్పను. సో నేనైతే సింపుల్గా చపాతీ తిందాము అనుకున్నాను. సో చపాతీ నాకైతే అక్కడ ఫుడ్ అంత బాగా అనిపించక మళ్ళీ వేరే రెస్టారెంట్కి వెళ్దాము, వేరే చోట చపాతీ కానీ నాన్ కానీ తిందాము అని చెప్పేసి నాకు అనిపించింది. చాలా రోజులు అయిందనమాట సో బటర్ నాన్ అనేది తిని. సో అలా వెళ్తున్నాము స్లోగా. ఇక్కడ ఒక రెస్టారెంట్ అనేది చూసామండి. సో ఇక్కడ అయితే నేను బటర్ నాన్, బటర్ చికెన్ తీసుకున్నాను అనమాట. ఫుడ్ అయితే గుడ్ అండి, చాలా బాగుంది అనమాట. రెస్టారెంట్ అంబియన్స్ కూడా బాగుంది. ఇక్కడికి వచ్చి వ్లాగ్ చేద్దాము, సరదాగా వ్లాగ్ చేద్దాము అని చెప్పేసి నేను అనుకున్నాను. నెక్స్ట్ డే వద్దాం అనుకున్నాను, బట్ ఇంక నెక్స్ట్ డే వెళ్ళలేదు. సో అవి విజువల్స్ కూడా నేను అంత రికార్డ్ చేయలేదు, ఎందుకంటే మళ్ళీ వెళ్ళి వ్లాగ్ చేద్దాము అని చెప్పి ఐడియాలో ఉన్నాను కదా. సో ఫైనల్గా లైమ్ జ్యూస్ అయితే తాగి వచ్చేసాము. చూసారా మళ్ళీ అనదర్ సర్కిల్ వచ్చింది. ఇది మీకు ముందు చూపించిన సర్కిల్ కాదనమాట, ఇది వేరేదండి. ఇలాగే అసలు అసలు మేము వెళ్ళాలనుకున్న ప్లేస్కి వెళ్ళడానికి లైక్ 20 to 30 minutes అయితే లేట్ అయిపోయింది. ఎందుకంటే ఇలా తిరగడమే సరిపోయింది మాకు మైసూర్లో. ఈ సర్కిల్ ఇక్కడ ఉంటుందా, మళ్ళీ ఆపోజిట్లో అనదర్ సర్కిల్ ఉంటుంది చూసారా. ఇప్పుడు మనం వెళ్ళేది డిఫరెంట్ సర్కిల్ అనమాట. అలా ఇంకొక ఆపోజిట్లో అలా 9 సర్కిల్స్ వరకు ఉన్నాయి. గూగుల్ మ్యాప్స్ కూడా చాలా అంటే చాలా కన్ఫ్యూజింగ్గా అనిపించిందండి. ఉన్నది 1 night అయినా సరే మాకు మైసూర్ బాగానే అనిపించింది. యాక్చువల్గా చెప్పాలి అంటే యాక్చువల్గా అక్కడ ఫుడ్ స్టైల్ అనేది డిఫరెంట్గా ఉంటుందండి. స్పైస్ అయితే ఉంటుంది, బట్ మీడియం స్పైస్ అనమాట. సో యాక్చువల్గా నాకు అంత హెల్త్ బాగోకపోవడం వల్ల నేనైతే అన్ని రకాలు తినలేకపోయాను. జస్ట్ ఒక మైసూర్ మసాలా దోశ తిన్నాను అండ్ అలాగే ఈ బిర్యానీ కొద్దిగా టేస్ట్ చేశాను అండ్ అలాగే నాన్, బటర్ చికెన్, ఈ 4 ఐటమ్సే తిన్నాను అనమాట. నాకైతే చాలా బాగా అనిపించిందండి ఇలా మైసూర్లో అలా సరదాగా నైట్ రైడ్కి వెళ్ళడం ఇవన్నీ కూడా. అండ్ అలాగే గాయస్ మీకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉంటే మీరు కూడా ఎక్కడికైనా నైట్ రైడ్కి వెళ్ళుంటే సరదాగా మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అని చెప్పేసి కమెంట్ సెక్షన్లో నాకైతే కమెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను.